హలో గైస్, ఈరోజు నేను ఎప్పటి నుంచో అయ్యప్ప మాల వేసుకుంటాను. కానీ ఎప్పటి నుంచో లాంగ్ వీడియో చేయాలని ఉంది, కానీ ఈరోజు చేయబోతాను. ఎందుకంటే నేను అసలు వీడియోస్ కూడా చేయట్లేదు. ఎప్పుడో చేశాను, డిసెంబర్ వచ్చిన కాంచి ఒకటో రెండో వీడియో చేస్తున్నా, కానీ షార్ట్స్ చేస్తున్నా, కానీ వీడియోస్ అస్సలు చేయట్లేదు. 3 చేసిన 4 చేస్తున్నా, ఇలా 2 బ్లాక్లు అయినాయి, అది డిలీట్ చేసేసాను. ఇంకా ఒకటో ఉంది. ఎప్పుడో ఇది లాంగ్ వీడియో. ఫస్ట్ అయితే నేను అయ్యప్ప మాల వేసుకున్నా కదా, దాని గురించి చెప్పేద్దాం. మేము ఫస్ట్ పొద్దున్న 4 కన్నా మేము వెనస్డే ఎప్పుడు వేసుకున్నామంటే, మేము ఇది మొత్తం ఆపండి. ఫస్ట్ ఇది ఎప్పుడు వేసుకున్నామంటే నవంబర్ 5కి వేసుకున్నాం. కానీ ఈరోజు డేట్ డిసెంబర్ 5 అంటే ఎంత అవుతుంది డేట్ చూడండి. 5, 6, 7 రోజు ఏమో నా బర్త్డే, కానీ అయిపోయింది. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 కదా. ఇప్పుడు 19 నుంచి ఇంకా జస్ట్ 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నవంబర్లో ఎప్పుడైనా మనకి 30 డేస్ ఉంటాయి కదా, అందుకే 30. మళ్ళీ డిసెంబర్ 1, 2, 3, 4, 5 అంటే 31 డేస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మా నవంబర్ ఎమ్మటే కలిసింది ఫ్రెండ్స్. ఇంకా మేము ఇప్పుడు ఇవన్నీ ఆపేసి గోటుతో వీడు స్నానం చేసేస్తా. 4కి వెనస్డే మేము తొందర పోతాం, ఎందుకు కూడా నాకు తెలియదు. మళ్ళీ అయ్యప్ప గుడిలో చాలామంది ఉంటారు వెనస్డే అని. ఆ రోజు నేను మాలేస్తాను. వెనస్డే ఫ్రైడే నా బర్త్డే కాబట్టి వెనస్డే మేము 4 కన్నా 3:30 కన్నా లేస్తాం. తొందర రెడీ కావాలి కదా, అందుకే ఎప్పుడైనా 5కి అట్లా చేస్తాం. ఫస్ట్ అయితే మామూలు డేస్లో వెనస్డే తప్ప ఏంటిది 4:30 లేస్తాం. 4:30 లేసి స్నానం చేసి మొత్తం రెడీ మా ఇంట్లో పూజ చేసుకుంటాం. కాబట్టి మేము పూజ చేసుకుంటాం. మళ్ళీ మా రూమ్కి పోతాం. మా రూమ్ స్వామిని అందరూ ఉంటారు కదా, అలా చేస్తాం పూజ. మళ్ళీ గుడికి పోతాం, చేస్తాం. వెనస్డే మేము గుడికి పోతాం. మాకెందుకంటే లేట్ అవుతుంది కాబట్టి, అందుకే మేము చేస్తాం. కానీ వెనస్డే అల్పరం చేయడం అంటే టిఫిన్ చేయం. ఉదయం సాయంత్రం చేస్తాం అనుకుంటా, చేస్తాము. మరి మార్నింగ్ ఇప్పుడు మండే, ట్యూస్డే, థర్స్డే, నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే, ఈ 6 డేస్ ఏమో మార్నింగ్ 4:30కి లేసి 4 ఇందాకడేమో వెనస్డేదేమో 4కి లేస్తాం. 4 కన్నా 3:30 కన్నా గుర్తుంచుకోండి. మరి ఇప్పుడు ఈ మామూలు డేస్లో చూసేద్దాం. మామూలు డేస్లో మేము 4 కన్నా 4:30 కన్నా లేస్తాం. 4:30కి లేసి స్నానం చేసి మొత్తం అయ్యేసరికి కొంచెం 5 అవుతుంది. పూజ అయ్యేసరికి 5 అయితే పూజ అవుతుంది. పూజ అయ్యేసరికి మేము అంతలోపల హోంవర్క్ మిగిలితే హోంవర్క్ రాసుకుంటాం. అంతే, ఏదన్నా ఉంటే అది రాసుకుంటాం. ఇప్పుడు ఇంకా 6కి గుడికి పోయి మొత్తం పూజ చేసి అడిగి వచ్చేసరికి 7 అవుతుంది. 7 అయ్యేసరికి ఇంకా తొందర టిఫిన్ చేస్తాం. మేము సూర్యాపేట కాబట్టి శబరి హోటల్ పోతున్నాం, ఆడ అన్నీ బాగుంటాయి. ఇంకా తొందర చేసి స్కూల్కి పోయి వచ్చేది. మా స్కూల్ ఫ్రెండ్స్ రండి, కానీ మధ్యలో పోకండి. చాలామంది అప్పుడు నేను 2020లో మా స్కూల్కి పోయినా, ఇప్పుడు 2025, 26 కూడా వస్తుంది. నేను ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నానంటే అది కూడా తెలియదు, కానీ నేను ఎప్పటి నుంచో వీడియో చేస్తున్నా. కానీ మీరు ఒక్కటి కూడా ఏదో అది చెప్పాలి. 500 లైక్స్ వచ్చినాయి. నేను ఎంత కోరుకున్నాను ఫ్రెండ్స్, మీరు లైకులు కొడతారు. సబ్స్క్రైబ్ అన్ని వీడియోలు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్
కామెంట్ కూడా పెడతా. కానీ మీరు చూడండి ఫ్రెండ్స్, లైక్ కొట్టలే, షేర్ కొట్టట్లేదు. ఇంకా తొందరతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను నా దయ తట్టు కడుక్కుతున్నా. నాకు మాత్రం ఈ అయ్యప్ప మాల అయిపోయేంత లోపల ఒక 1K వస్తే చాలు. నేను ఈరోజు 5 కదా, ఇంకా 10 days ఉంది. డిసెంబర్ 15కి పోతున్నా. 15కి పోతున్నా. 15 days పడుతుంది తెలుసా ఫ్రెండ్స్. కాబట్టి షవర్కి పోయినాక మా మమ్మీ రాదు ఏమో, నా ఫోన్ తీసుకొని వస్తాను. తీసుకోవడానికి అయితే నా ఫోన్ కొన్ని నేను మా చెల్లి అది ఏంటిది ఉన్నంతరం ఏదో ఉంది కదా ఫ్రెండ్స్, అది నా సెల్ నుంచి తీస్తాను. అంటే నాకు 2 మమ్మీకి ఒక ఫోన్ ఉంటుంది. మమ్మీకి అప్పుడు ఈ ఫోన్ ఉండేది. కానీ డాడీ కొత్త ఫోన్ కొన్నాడు, మమ్మీకి ఇది వచ్చింది, వేరేది వచ్చింది డాడీ. అందుకే ఇప్పుడు మీరు చెల్లకేంలే. సరేనా ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఎవరు వచ్చినట్టుందండి. ఇదో కార్ వచ్చింది. కాబట్టి ఈరోజు మేము మధ్యాహ్నం స్కూల్కి పోలేదు, ఎందుకంటే వేరే కాడికి బెక్ చేసడానికి పోయినాం. అందుకే లేట్ అయింది ఫ్రెండ్స్. అన్ని పనులు మేమే చేసుకోవాలి. కానీ కొంతమంది అంటారు కదా, మాల వేసుకుంటే ఏంటిది ఈజీగా ఉంటుంది, ఒక తినడం పండడమే అంటారు. కానీ అట్లా ఉండదు. మాల వేసుకుంటే ఫుల్ కష్టాలు ఉంటాయి. చెప్పులు లేకుండా తిరగడం, మళ్ళీ నీసు తినకుండా ఉండడం, మనకు చాలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. మరి చాలామంది అంటారు మీది తినడం పండడం అని. మా క్లాస్ వాళ్ళు అన్నాడు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మాల వేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయారా అని అన్నారు. అప్పుడు నాకు మంచిగా అనిపించింది. కానీ అందులో అది అన్నారు కదా, క్లాస్ లీడర్ని అప్పుడు. కానీ మా ఫ్రెండ్స్ కాపీ చేసిర్రు ఫ్రెండ్స్. అయితే మా విన్సీ అని తెలుసు కదా, విన్సీ అప్పుడు నా వీడియోస్లో ఫుల్ చేసిన. ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో కొట్టండి. ఇది కూడా బైనం సిరి సేమ్. అలా మా చెల్ల ఒక కొంచెం బ్లాక్ ఉంటుంది, అట్లా కూడా చెప్పద్దు. అందుకే అవి కూడా చేసింది ఆమె మా మధ్య, మా మమ్మీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ బిడ్డ సొంతప్పుడు. కాబట్టి మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఇంకేం చేస్తాను నాకు కూడా తెలియదు. కావున ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలే, స్కూల్కి పోయి కూడా ఉంటారు. ఏం పోయాడో అర్థం కావట్లేదు. మా చెల్లెమో మా పెద్ద డాడీ వాళ్ళ ఇంటికి పోయింది. మా పెద్ద డాడీ వాళ్ళ కూతురు ఏంటిది మాలేసుకోరు. అందుకే ఇంకా మా స్వాముల గురించి చెప్పాలా, అందరు మాకన్నా ముందే వేసారు. మరి మీరు శబరికి ఎట్లా పోతారు అనుకుంటారా? కానీ వేసినా కూడా మా గ్యాంగ్ ఉంటుంది కదా, అంటే మా కార్లో పోతున్నాం. మాది కారు నెక్స్ట్ వీడియో పార్ట్ 2 కూడా ఉంటుంది, అలా కూడా పెడతా. ఇప్పుడే చేస్తాం, అలా ఎప్పుడు చేస్తాం నాకు కూడా తెలియదు, టైం ఉంది. అందుకే మా డాడీ చేస్తుంది, మా డాడీ స్వామి చేస్తుంది, తీయనీయడు. అందుకే మా డాడీని చూపెట్టాలి, మా మమ్మీని చూపెట్టలేను. మా చెల్లెని నేనే చేస్తాను. మమ్మీ తెలుసు, మమ్మీ ఏమన్నది డాడీని. మా కారు చూపెడితే మా కాళ్ళ మా పెద్ద డాడీ స్వామి, మా పల్లి స్వామి. నాకు పల్లి స్వామికి నాకు గొడవైంది, ఆమెతోటి నేను మాట్లాడాను. మా చెల్ల స్వామి నేను, మళ్ళీ ఇంకెవరో వస్తారు, నా కాళ్ళు వస్తారు, మేము పోతాం మా కాళ్ళ. ఇప్పుడు 9 minutes 25 seconds అవుతుంది ఇప్పుడు. మీరు ఈ వీడియోని కాక ఇప్పుడు 10 minutes చేస్తున్నా, 10-30 minutes అన్నా 11 minutes అన్నా ఫ్రెండ్స్. ఈ వీడియోని కాక లాస్ట్ వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ సగమే చూస్తారు, సగమే వాళ్ళేస్తారు నాకు తెలుసు. కానీ బాయ్. మా నెక్స్ట్ వీడియోని మా కార్ చూపెడతా. Go to the next video.
బాయ్ బాయ్.